ఇది నా వీడియో కింద వచ్చిన ఒక కామెంటు. చాలా వాల్యుబుల్ కామెంటు. ఈయన గారు ఏమంటున్నారో చూడండి. మీరు కూడా ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సిహెచ్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఈయన గారు ఏమంటున్నారంటే, నేను 34 ఎలక్షన్లలో పాల్గొన్నాను. పీఓగా, ఏపీఓగా, ఓపీఓగా పనిచేశాను. అంటే ఆయన టీచర్ అనమాట. 34 ఎన్నికలకు పనిచేశాను. సాయంత్రం 6 దాటి ఎప్పుడు కూడా ఓటింగ్ జరపలేదు. అంటే 85% ఓటింగు, అంటే 85% పోలింగు చేసిన రోజు కూడా సాయంత్రం 6 దాటితే ఓటింగ్ చేయలేదు మేము. కానీ ఆశ్చర్యంగా ఇక్కడ 82 వరకే జరిగింది. కానీ తెల్లవారుజామున 3 దాకా పోలింగ్ జరిగింది. ఎందుకు జరిగింది? నేను చెప్తాను. అంటే ఆయన గారు ఇంతవరకే చెప్పారు. దానికి ఏం జరిగి ఉంటుందో నేను చెప్తాను. తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్లో అయితే, అంటే ఈయన గారు పోలింగ్ డ్యూటీ చేసిన జెడ్పీటీసీ ఎలక్షన్లో అయితే 1400కి 1320 ఓట్లు పోలయ్యాయట. అయినా కానీ సాయంత్రం 5 గంటలకే పోలింగ్ అయిపోయిందట. మరి ఇక్కడ విచిత్రం, ఆంధ్రాలో తెల్లవారుజామున అర్ధరాత్రి